అన్నట్టు ఎవరు మీరు? స్టేషన్కి ఎందుకు వచ్చారు? హే మెంటల్, నీకేమైనా పిచ్చి పట్టిందా? బెయిల్ పేపర్స్ తీసుకొస్తే కాల్చి బోర్డు తెచ్చేసావు. ఏయ్, ఏంది లొల్లి చేస్తున్నావు? బాధ్యతారహితమైన పోలీస్ డ్యూటీలో ఉండి చట్టాన్ని గౌరవించడం చేత కాదు, న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్స్ ని ఫాలో అవడం చేత కాదు. రై, నీలాంటి చెత్త వెదవని ఏం చేసినా పాపం లేదురా. రై నిన్ను సార్, ఉత్తమ్ ఉత్తమ్ సార్. రేయ్, ఏందిరా నువ్వేమైనా దాదా అనుకుంటున్నావా? దాదాగిరి చేస్తున్నావు? నా గల్లా పట్టుకుని నా గోపనే పగల కొడతావురా? రే శ్రీనివాస్, లోపలేసేయండి. డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ షర్టు పట్టుకున్నందుకు, అతని చెంప పగల కొట్టినందుకు లోపలేసే. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు బెయిల్ పేపర్స్ కాల్చి బూడిద చేయటం నా కళ్ళారా చూశాను. రేపు కోర్టులో పిటిషన్ వేసి సస్పెండ్ చేయిస్తాను. మర్యాదగా ఆయన్ని వదిలిపెట్టండి. మర్యాదగా మా తాతయ్య గారిని రిలీజ్ చేస్తారా లేదా? చెయ్యా, అసలు చెయ్యా. వాణ్ణి చక్కగా జైలుకి పంపిస్తా. ఏం చేస్తారో చేసుకోండి. సరే, నీ సంగతి కోర్టులోనే తేల్చుకుంటాం. ఏమండి, పదండి. నమస్తే లాయర్ భరద్వాజ్ గారు. నమస్తే ఎస్ఐ గారు. ఈ కేసు నేనే టేకప్ చేస్తున్నాను. ఆహా, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కోసం వచ్చాను. తప్పకుండా సార్. రేయ్, సార్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టరా. అలాగే సార్. సార్, మీరు వెళ్ళండి. చూశారుగా, హైకోర్టు లాయర్ పేరు భరద్వాజ్. ఆయన పేరు వింటేనే మిగతా లాయర్స్ అందరికీ టెర్రర్. ఆయన ఒక్కసారి ఏ కేసు టేకప్ చేసినా ఓడిపోయిన చరిత్ర లేదో. గంటకి లక్షల్లో ఛార్జ్ చేస్తాడు. అయినా సరే పర్వాలేదు అని ఈ కేసు వాదించడానికి ఆయన్ని పట్టుకున్నాను. ఇక రామయ్యని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చూసిరిగా, స్టేట్లో చాలా పవర్ఫుల్ లాయర్ మీ తాతగాని కేసు వాదించడానికి వచ్చిండు. ఇక మీ తాతకి జైల్లో చెప్పకూడదు తప్పదురా అబ్బాయి. పొండి పొండి. లాయర్ గొప్పవాడే కావచ్చు, అతనికి ఓటమంటే ఏంటో తెలియకపోవచ్చు, కానీ అక్కడుంది న్యాయదేవత. న్యాయాన్ని అన్యాయంగా నిరూపించడం అంటే న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టినంత ఈజీ కాదు. మనోహర్ గారు, మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, చట్టం అంటే గౌరవం ఉంది, కాబట్టి అంతిమ విజయం మాదే. రాయ్, ఇది నీ ప్లేస్ అని, ఇక్కడ నీకు పవర్ ఉందని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. టైం వచ్చినప్పుడు నువ్వు నా ప్లేస్లో దొరుకుతావురా, అప్పుడు నీకుందిరా. జింతా జితా జితా జింతా చుబ్బే. నేను చెప్పదలుచుకున్నది నీ కానిస్టేబుల్ సింబాలిక్గా చెప్పాడు. వెయిట్ అండ్ సీ. పదమైదిలి. సార్, ఆ ఎస్ఐ మెంటలోడని తెలుసు, కానీ మరీ ఇంత మెంటలోడని ఇప్పుడే అర్థమైంది సార్. వీడి సంగతి కోర్టులో తేల్చుకోవడం తప్ప ఇంకేం చేయలేం. నో ప్రాబ్లం మేడం, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. ఇలా చెప్తున్నానని తప్పగా అనుకోకండి సార్. ఈ లాయర్ భరద్వాజ్ ఎప్పుడైతే కేసు టేకప్ చేశారని తెలిసిందో, నాకు తెలిసి మన 2 రాష్ట్రాల్లో ఇక ఏ లాయర్ ఈ కేసు వాదించకూడదు సార్. అందుకే నేను కూడా ఈ కేసు వాదించలేను. సారీ సార్. ఇంట్లో ఉండవలసిన మనిషి వీధిలోకి వెళ్ళడం ఏంటి? యాక్సిడెంట్ జరగడం ఏంటి? కోమాలోకి వెళ్ళడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది. జరిగింది కళా నిజమా అనిపిస్తుంది. బాధపడకమ్మా, నాన్నకేమీ కాదు, ఆయన క్షేమంగా తిరిగి వస్తారు.
నా మాట వినమ్మా. అవునే సత్యవతి, వచ్చిన దగ్గర నుంచి ఒక మెతుకు కూడా ముట్టలేదు. ఓ 2 ముద్దలు తినమ్మా. నాకొద్దని చెప్పాను కదా, నాకేం తినాలని లేదు, నన్ను విసిగించకండి. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్విలా బాధపడితే నాన్న అనారోగ్యం తగ్గిపోతుందా? నువ్వు ధైర్యంగా ఉంటేనే మిగతా వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారమ్మా. ఎలా ధైర్యంగా ఉండమంటావే? ఏ ధైర్యంతో బ్రతకమంటావు? డాక్టర్ గారు ఏం చెప్పారో విన్నావుగా. ఆయన ట్రీట్మెంట్ కి లక్షలు ఖర్చు అవుతుందంట. అంత డబ్బు మనం ఏర్పాటు చేసుకోకపోతే ఆయన బ్రతకడం అసంభవం అంట. ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, వియ్యపు వారి పంచన చేరిన మాకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన్ని ఎలా కాపాడుకుంటాము? అమ్మా, ఆయన్ని క్షేమంగా కాపాడుకోవడానికి ఈ కూతురుందన్న విషయం మర్చిపోయావా? ఎవరు కాపాడుతారో అని అడుగుతున్నావు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నాన్నకి ఎలాంటి హాని జరగనివ్వనమ్మా. ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, నాన్నకి ట్రీట్మెంట్ నేను చేయిస్తాను. తిరిగి ఆయన్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. నన్ను నమ్మమ్మా. అదిగో మైథిలి ఏం చెప్పిందో విన్నావు కదా. అది ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయినా అదే చూసుకుంటుందంట. ఇక నువ్వు డబ్బుల గురించి వదిలేసేవే. నిజమా అమ్మా? ట్రీట్మెంట్ కి ఎన్ని లక్షలు ఖర్చు అయినా నువ్వే చూసుకుంటావా? నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారమ్మా? హ, జన్మనిచ్చిన తండ్రి కోసం నేను ఆ మాత్రం చేయలేనా? నా తల తాకట్టు పెట్టైనా నాన్నని నేను కాపాడుకుంటాను. నువ్వు మాటిచ్చావు. ఇప్పుడు నా మనసు కొంచెం కుదుట పడిందమ్మా. అమ్మమ్మ ఇలా ఇవ్వు. తినమ్మా. ఏదేమైనా ఆ లాయర్ భరద్వాజు సామాన్యుడు కాదు. ఆడొక్కసారి కేసు అట్టుకున్నాడంటే అవతలి వ్యక్తిని ఉరికంబం ఎక్కించేదాకా వదిలిపెట్టాడంట. అంటే రామయ్య గారికి శిక్ష పడుతుందంటారా? అందులో అనుమానం ఏముందత్తయ్య గారు? ఆ లాయర్ భరద్వాజ్ రామయ్య గారికి వ్యతిరేకంగా వాదించబోతున్నారు. పైగా ఆ రామబ్రహ్మం రామయ్య గారి మీద పగతో రగిలిపోతున్నాడు. ఏదో ఒక దొంగ సాక్ష్యం సృష్టించి ఖచ్చితంగా రామయ్య గారికి శిక్ష పడేటట్టు చేస్తారు. అమ్మా, అసలే నానమ్మ టెన్షన్ పడుతుంటే నువ్వింకా భయపడతావేంటి? అరే, అయినా దేశంలో భరద్వాజ్ అనే లాయర్ ఒక్కడే ఉంటాడా? తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడని ఆయన మించిన లాయర్లు ఈ దేశంలో చాలా మందే ఉన్నారు. ఎంత ఖర్చైనా సరే భరద్వాజ్ని ఢీకొట్టే లాయర్ని తీసుకొస్తాను. తాతయ్య కేసు వాదించి ఆయన నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. నానమ్మ, రామయ్య గారికి శిక్ష పడుతుందంటే నువ్వెందుకు అంతలా బాధపడిపోతున్నావు? నువ్వెందుకు ఇంతలా కుమిలిపోతున్నావు? ఆయనకి మన ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? ఆయనతో మనకున్న అనుబంధం ఏంటి? ఎందుకు ఎందుకు ఆయన కోసం మనందరం ఇంతలా తాపత్రయపడుతున్నాం? నిజం చెప్పలేను, ఆయన నా భర్తని ఒప్పుకోలేను. కానీ నీకు నా సమాధానం ఎలా చెప్పి తీరాలరా? ఎంత కాదనుకున్నా ఆయన మన కంపెనీ యజమాని కదా నాన్నా. ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి ఆయనే కారణం. అందుకే ఈ బాధంతా. నాకు తెలుసులే నానమ్మా, ఆయన నీ భర్త అని.
ఈ కుటుంబానికి యజమాని అని. ఆ నిజం చెప్పలేక నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నాకు తెలుసు. సరే నానమ్మా, నాకు తెలిసి కొంతమంది లాయర్లు ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ అవుతాను. ఏమండి, లాయర్తో మాట్లాడారా? ఇప్పుడే ఫోన్ చేయబోతున్నాను మైథిలి. అన్నట్టు నీకు తెలిసిన లాయర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళు. అలాగేనండి. హలో ఉత్తమ్ గారు, హౌ ఆర్ యూ? గుడ్ ఈవినింగ్ సార్. నిన్ననే టీవీలో న్యూస్ చూశాను సార్. మీ రామయ్య గారిని అరెస్ట్ చేశారంట కదా? అవును సార్, ఆ కేసు గురించి మాట్లాడదామని మీకు కాల్ చేశాను. సారీ సార్, ఆ కేసుని లాయర్ భరద్వాజ గారు టేకప్ చేశారు. ఆయనకి ఎదురుగా వెళ్ళి వాదించి గెలుస్తాననే నమ్మకం లేదు సార్. నేను వాదించలేను సార్. సార్ అది కాదు సార్. సారీ ఉత్తమ్ గారు. సార్ నా మాట వినండి. హలో హలో. చా, ఏమైందండి? ఎవరన్నా దొరికారా? భరద్వాజ గారి పేరు వినగానే ఈ కేసు మేము టేకప్ చెయ్యము అని చెప్పారు. ఎలా? ఒక్క నిమిషం. హలో మైథిలి గారు, చెప్పండి మేడం. మా తాతయ్య గారు అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కున్నారు. దాని గురించి మాట్లాడదామని చేశాను. తాతయ్య గారంటే రామయ్య గారేనా? అవును సార్. ఆ కేసును లాయర్ భరద్వాజ్ గారు వాదిస్తున్నట్టున్నారు కదూ? అవును సార్. మా తాతయ్య గారి తరపున మీరు వాదించాలని కాల్ చేశాను. సారీ అమ్మా, భరద్వాజ్ గారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను. చా, ఆయనకి ఎదిరెళ్ళి గెలిచే సీన్ నాకు లేదు. వేరే లాయర్ ఉంటే ట్రై చేసుకోండి. సార్ అది కాదు సార్, ప్లీజ్ సార్. సార్, ఏమైంది మైథిలి? మీకు ఏ రిజల్ట్ వచ్చిందో నాకు అదే రిజల్ట్ వచ్చిందండి. చా, అయితే ఆయన కూడా రిజెక్ట్ చేశాడన్నమాట. అవునండి. ఈ దేశంలో మీకు తెలిసిన లాయర్లు ఉన్నారా ఏంటి? మాకు కూడా ఓ లాయర్ తెలుసు, మేం కూడా ట్రైయింగ్ చేస్తాం. హలో లీలాకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ లాయర్ గారు. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని చేశాను. రామయ్య గారి కేసు గురించి మాట్లాడడానికి చేశారు కదా? అవును, దాని గురించే. సారీ సార్, నాకు హెల్త్ బాగాలేదు. డాక్టర్ గారు 2 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అర్థమైనది. ఆ జబ్బు పేరు భరద్వాజేగా? ఎందుకయ్యా నల్ల కొట్టేసుకుని కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు? జాగ్రత్త. ఏమైందండి? గాడిద గుడ్డయిందండి. ఆ భరద్వాజ్ గారి పేరు చెప్పగానే అందరూ తుర్రుమని పారిపోతున్నారు. ఇక రామయ్య గారికి చర్చ తప్పదు. అయ్యో మైథిలి, హైదరాబాద్లో లాయర్లు కాదనొచ్చు, ఆ భరద్వాజ్కి భయపడొచ్చు. ఒకసారి నార్త్ ఇండియాలో కూడా ట్రై చేద్దాం. పద, ల్యాప్టాప్లో సెర్చ్ చేద్దాం. పదండి. రామయ్య గారి అదృష్టం ఎలా ఉందో అలా జరుగుతుంది అత్తయ్య గారు. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. త్రిష. ఆంటీ సరే. నువ్వే ఉండి ఉంటే మీ నాన్నగారికి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ తల్లిదండ్రులతో నీకు అవసరం రాకపోయినా ఇన్నాళ్లకి ఈ తల్లికి నీ అవసరం వచ్చింది నాన్న. సార్, లాయర్ గారు. ఏమైందండి? ఒప్పుకోవట్లేదు. మైత్రి, నువ్వు నెంబర్ కాల్ చేయి. నాన్న ఉత్తమ్, చెప్పనా? ఈ కేసు వాదించడానికి ఆ భరద్వాజ్ కంటే పవర్ఫుల్ లాయర్ దొరికాడు. ఎవరు నాన్నమ్మ ఆయన? ఆనంద్. ఆనందా? ఆనంద్ ఎవరు నాన్నమ్మ? ఒకప్పుడు ఫేమస్ క్రిమినల్ లాయర్. ఆయన ఏ కేసు పట్టుకున్నా దోషికి శిక్ష పడాల్సిందే.
తప్పు చేయనివాడు నిర్దోషిగా బయటికి రావాల్సిందే. అంత పెద్ద లాయర్. ఆయన ఫోటో ఉంది తప్ప ఫోన్ నెంబర్ లేదు. దొరుకుతుందేమో ప్రయత్నించండి. షూర్ నానమ్మ. అతను గనక ఈ కేసు వాదించడానికి ఒప్పుకుంటే రామయ్య గారు క్షేమంగా బయటికి వచ్చినట్టే. ఇదిగో చూడు. నానమ్మ, ఈ ఆనంద్ మీకెలా తెలుసు? నాకంటే రామయ్య గారికి బాగా తెలుసు. తన బిజినెస్ వ్యవహారాల్లో ఏదైనా లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తుంటే ఈయనే వాదిస్తూ ఉండేవారు. అలా తెలుసు. సరే నానమ్మ, నేను ఎంక్వైరీ చేస్తాను. సరే. ఆనంద్, ఎస్, ఆయన నుండి అడ్రస్ దొరికింది. అమ్మయ్యా, ఇన్ని పట్టుకుని కేసు వాదించడానికి ఒప్పించగలిగితే అమ్మమ్మ గారు చెప్పినట్టు ఆ భరద్వాజ్ని ఢీ కొట్టే పవర్ఫుల్ క్రిమినల్ లాయర్ దొరికినట్టే. అవును మైథిలి, మార్నింగే వెళ్దాం మైథిలి. సార్, ఎవరు మీరు? నా పేరు పురుషోత్తం సార్. షీజ్ మై వైఫ్ మైథిలి. నమస్తే సార్. ఏ పని మీద వచ్చారు? సార్, ఒక కేసు గురించి మాట్లాడదామని. లాయర్ ఆనంద్ని కలవడానికి వచ్చుంటే మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ లాయర్ చనిపోయి చాలా కాలమైంది. ఇక్కడ ఒట్టి ఆనంద్ మాత్రమే మిగిలాడు. సార్, లాయర్ భరద్వాజ పేరు చెప్పగానే బార్ కౌన్సిల్లో ఎంతమంది లాయర్స్ ఉన్నారో అంతమంది మా కేసు టేకప్ చేయమని నిర్మోహమాటంగా చెప్పేశారు సార్. దానికి కారణం ఏంటో తెలుసా సార్? వాళ్ళు చదువుకున్న చదువు మీద నమ్మకం లేకపోవడం సార్. తాము తీసుకున్న లాయర్ పట్టా మీద గౌరవం లేకపోవడం వల్ల. అన్నిటికీ మించి భరద్వాజ్ని ఎదిరించి గెలుస్తామన్న నమ్మకం లేకపోవడం సార్. ఈ సోదంతా చెప్పి అటు మీ టైంని ఇటు నా టైంని వేస్ట్ చేయకండి ప్లీజ్. గెట్ అవుట్. సార్, మా తాతయ్య గారు చెయ్యని నేరానికి ఒక కేసులో అరెస్ట్ అయ్యారు సార్. మీరొచ్చి కేసు వాదించి ఆయన నిర్దోషాన్ని నిరూపిస్తేనే ఆయన తిరిగి ఇంటికి వస్తారు సార్. లేదంటే ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది సార్. న్యాయదేవత గుడ్డిది కాదు నిర్దోషికి శిక్ష వేయడానికి. నిజంగా మీ తాతయ్య ఏ నేరం చేయకపోతే ఖచ్చితంగా నిర్దోషిగా బయటకొస్తారు. సార్, అలా రావాలంటే ఎవరో ఒక లాయర్ ఈ కేసుని టేకప్ చేయాలి కదా సార్. కానీ ఏ ఒక్కరూ మా కేసుని టేకప్ చేయడానికి ముందుకు రావట్లేదు సార్. నేను కూడా రాను అని చెప్పాను. ఎందుకు నన్ను విసిగిస్తున్నారు? ఏంటి సార్, మీరు కూడా భరద్వాజ్కి భయపడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు? సార్, కోట్ల రూపాయల కుంభకోణం చేసిన సెంట్రల్ మినిస్టర్ కేసు టేకప్ చేసి అతనికి 7 ఏళ్లు శిక్ష పడేలాగా చేశాను. తన భార్యను ఇంట్లో కట్టేసి చిత్రహింసలు పెట్టిన ఒక ఐపీఎస్ ఆఫీసర్కి 14 ఏళ్లు శిక్ష పడేలాగా చేశాను. మనుషుల పీకల్ని కోడి పీకను కోసినట్టుగా కోసే ఒక ఫ్యాక్షనిస్ట్కి 10 సంవత్సరాలు శిక్ష వేయించాను. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ క్రిమినల్ లాయర్ ఆనంద ఆఫ్టర్ అలా భరద్వాజకు భయపడేది. మరి ఎందుకు సార్ మా తాతయ్య కేసు వాదించను అంటున్నారు? ఆ మాట అడగడానికి నువ్వెవరు? ఎవరు? నా కూతురువా? నా కోడలువా? ఎవరు నువ్వు? నేను కోర్టు మెట్లెక్కి 25 ఏళ్లయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నల్లకోటు వేసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. వచ్చినా నేను అంగీకరించలేదు. ఏది ఏమైనా మీ తాతయ్య కేసు వాదిస్తానన్న ఆశతో నా అడ్రస్ వెతుక్కుని మరీ వచ్చినందుకు థ్యాంక్స్. బట్ సారీ, ఈ కేసు నేను వాదించలేను. వదిలేసేయండి. సార్, సార్, మా తాతయ్యని కాపాడడానికి మీరు తప్ప మాకు వేరే దారి లేదు సార్. సార్, నన్ను మీరు మీ బిడ్డ లాంటివాడు అనుకోండి. అరెస్ట్ అయిన మా తాతయ్య మీ తండ్రి లాంటివాడు అనుకోండి. సార్, దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ప్లీజ్ సార్. లే సార్, పైకి లే. ఏంటి
నువ్వు నా కొడుకు లాంటి వాడివి అనగానే కరిగిపోతాననుకున్నావా? లేదంటే మీ తాతయ్య నా తండ్రి లాంటివాడు అనగానే జాలి చూపించి కేసు టేకప్ చేస్తాననుకున్నావా? నువ్వు ఎన్ని రకాలుగా ప్రాధేయపడినా నా మనసు కరగదు. నీకు నా వల్ల న్యాయం జరగదు. వెళ్ళండి. సార్, లాయర్ అంటే చదువుకొని నల్లకోట వేసుకొని ఇంట్లో కూర్చోవడం కాదు సార్. న్యాయం కోసం పోరాడాలి, నిర్దోషుల్ని కాపాడాలి. అప్పుడే సార్ మీరు చదివిన చదువుకి, ఆ నల్లకోటికి విలువ, గౌరవం. అన్యాయం జరుగుతున్న మా తాతయ్య స్థానంలో మీ తండ్రి ఉంటే మీకు అర్థమయ్యే సార్ మేం పడుతున్న బాధ ఏంటో. ఏమన్నావు? ఏమన్నావు? అవును సార్, మీ నాన్నగారి అన్యాయంగా అరెస్ట్ అయి ఉంటే మీరు ఇలాగే మాట్లాడుండేవాళ్ళ, నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళ? ఒక్కసారి మా తాతయ్యని మీ తండ్రి స్థానంలో ఊహించుకోండి సార్. అప్పుడు మేం పడుతున్న వేదనేంటో మీకు అర్థమవుతుంది.